అందరికీ నమస్కారం. టుడే టాప్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి పేరుతో రాజమండ్రిలో బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాలంటరీ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఏర్పాటు కోసం రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర ఆశ్రమంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్లబ్ రూపకల్పన కోసం చర్చించారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గగానే పనులు వేగవంతం చేసి క్లబ్ ప్రారంభిస్తామని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి బాబీ తెలియజేశారు. 9 ఏళ్ల క్రితం చిత్రానికి ఇప్పుడు కోర్టు నోటీసులు అందుకున్నారు తమిళ స్టార్ హీరో ఆర్య. ఆ సంగతులు. హీరో ఆర్యపై నెల్లి అంబసముద్రం కోర్టులో పరువు నష్టం దావా నమోదైంది. 9 ఏళ్ల క్రితం నాటి చిత్రం గురించి ఇప్పుడు అతడిపై పరువు నష్టం దావా నమోదు కావడం గమనార్హం. బాల దర్శకత్వంలో ఆర్య విశాల్ ఇద్దరు అవన్ ఇవన్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆర్య విశాల్ ఇద్దరి పాత్రలకు గాను సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే ఇందులో సింగంపట్టి జమీన్ పాత్రను ఆర్య కించపరిచాడని ఇప్పుడు పరువు నష్టం దావా నమోదైంది. ఇక ఈ కేసుకి సంబంధించి సెప్టెంబర్ 28న ఆర్య తమ ముందు విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీనిపై మూవీ దర్శకుడు బాలా ఆర్యకు మద్దతును ఇస్తారో లేదో చూడాలి. బికినీలో మెరిసింది బాలీవుడ్ బ్యూటీ మల్లికా శరావత్. సినిమాలకు దూరమైన సోషల్ మీడియా వేదికగా మాత్రం తన అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటూ వస్తుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శరావత్. ఏజ్ పెరిగి సినిమాలు తగ్గినా తనలోని గ్లామర్, ఆ జోష్ ఏ మాత్రం తగ్గలేదని, రొమాంటిక్ యాంగిల్ ఇంకా అలానే ఉందని నిరూపిస్తూనే ఉంది. తాజాగా ఓ సెల్ఫీని అభిమానుల కోసం వదిలింది. బికినీ ధరించి మిర్రర్ ఎదురుగా నిలబడి సెల్ఫీ తీసుకున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాని హీట్ ఎక్కిస్తోంది. ఈ స్టిల్ చూసి మళ్ళీ మల్లికకు బాలీవుడ్ అవకాశాలు వస్తుందేమో చూడాలి. లెగ్స్ చూపిస్తూ ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది హీరోయిన్ అనస్వర రాజన్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న కొత్త క్యాంపెయిన్ వి హ్యావ్ లెగ్స్ అంటూ బ్యూటీస్ కాళ్ల ప్రదర్శన. ఇదేదో సరదా క్యాంపెయిన్ కాదు, ఇదో పోరాటం. తమిళ నటి అనస్వర రాజన్ వారం క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోతో ఈ వివాదం మొదలై సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కు దారితీసింది. అనస్వర రాజన్ పొట్టి షార్ట్ ధరించిన ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని తప్పుపడుతూ చాలా మంది అసభ్యకరంగా కామెంట్స్ చేసి ట్రోల్ చేశారు. దీనిపై మండిపడిన పలువురు తారలు అనస్వరకు మద్దతుగా పొట్టి డ్రెస్సులు ధరించి కాళ్లు కనిపించేలా ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ప్రతి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు హీరోయిన్ తాప్సీ. బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద స్థితి మృతి కేసులో బాలీవుడ్ లోని నెపోటిజంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. సినీ ఇండస్ట్రీలో అవుట్ సైడర్, ఇన్సైడర్ అంటూ పలు డిబేట్స్ జరిగాయి. అయితే అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరికీ పరిష్కారం తెలియదు. ఓ ఆర్టిస్టు సక్సెస్ కు కారణం తను ఎలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకుంటారు అనేదే. అంతే తప్ప స్టార్ కిడ్స్ కు సరైన సినిమాలు వస్తాయని అనుకోవడం తప్పు. ఓపికగా ఎదురు చూడడం, కష్టపడడంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రతి చిన్న అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే ఆ చిన్న అవకాశమే మన జీవితాన్ని మార్చేస్తుంది అన్నారు తాప్సీ. ఏ తరహా కథతో అయినా సినిమా తీసి హిట్ కొట్టగలిగే దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 21. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాస్ సినీ జీవిత విశేషాలు. ప్రఖ్యాత దర్శకుడు కేవీ రెడ్డి గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి విమానం, దిగట్రా, పార్వతి సినిమాతో దర్శకునిగా మారారు సింగీతం. తెలుగులో జమీందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, సొమ్మొకటిది సోకొకటిది, తరం మారింది లాంటి సినిమాలతో మొదలుపెట్టి విభిన్నమైన చిత్రాలను తీశారు. మూకీ సినిమా పుష్పక విమానం, సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369, జానపద సినిమాలు భైరవ ద్వీపం, త్రిలోక సుందరి, పౌరాణిక చిత్రం శ్రీకృష్ణార్జున విజయం, ఎన్నెన్నో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు, మేడం, అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజును తీశారు. వరుడు సినిమాలో నటించారు కూడా. లాక్డౌన్ వల్ల తమ పెట్ డాగ్స్ కి మరింత దగ్గర అయ్యారట దేవరకొండ బ్రదర్స్. కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ తో వారి పెట్ డాగ్స్ కి మరింత దగ్గరయ్యారట దేవరకొండ బ్రదర్స్. గత 6 నెలల కాలంగా షూటింగ్స్ లేకపోవడంతో పాటు బయట పార్టీలు లేకపోవడంతో దేవరకొండ బ్రదర్స్ కి వారి పెట్ డాగ్స్ మరింత దగ్గరయ్యాయి. అవి వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారడంతో పాటు స్నేహితులుగా కూడా వారితో ఆడుతూ పాడుతూ ఉన్నట్లుగా వారిద్దరూ షేర్ చేసిన ఫోటోలను చూస్తే అనిపించక మానదు. ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా డాగ్స్ విషయంలో చూపించే వాత్సల్యంకు జంతు ప్రేమికులు కూడా ఫిదా అవుతున్నారు. కొందరు స్టేటస్ కోసం కుక్కలను పెంచుకున్నా వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. కానీ ఈ రౌడీ బ్రదర్స్ మాత్రం వాటికి చాలా క్లోజ్ గా ఉంటూ ఇలా కూడా అందరి హృదయాలను టచ్ చేస్తున్నారు. సినీ నటుడు శివబాలాజీ స్కూలు యాజమాన్యంపై చేస్తున్న పోరాటానికి మా అధ్యక్షులు సీనియర్ నటులు నరేష్ గారు మద్దతిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. మౌంట్ లిటరా జీ స్కూల్ మరియు శివబాలాజీ, ఆయన భార్య మధు, ఇంకొంతమంది వందల పేరెంట్స్కి జరిగినటువంటి స్కూల్ వల్ల, మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి అన్యాయం, దాని యొక్క పరిస్థితి
కొన్ని విషయాలు నేను మాట్లాడదలుచుకున్నాను. ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్త్ ఈ రెండు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్. ప్రతి పౌరుడికి ఇది దక్కాలి. ప్రభుత్వం స్కూల్స్, హాస్పిటల్స్ వారి వంతు వాళ్ళు సేవలు చేస్తున్నా ఈ రోజున బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ కోసం మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాం. నౌ ఐఎమ్ కమింగ్ టు డైరెక్ట్లీ టు ద పాయింట్ ఆఫ్ మౌంట్ లిటరా జీ స్కూల్. ఒక స్కూల్లో కోవిడ్ టైంలో పనులు లేక పనుల నుంచి తీసేసి కొన్ని లక్షల కోట్ల మంది భారతీయులు సఫర్ అవుతున్న టైంలో ఇతర స్కూల్స్లో అడిగినట్టే ఇక్కడ కూడా చాలామంది పేరెంట్స్ కొంత ఫీజు తగ్గిస్తే బాగుంటుంది అనే ఒక పాయింట్ ఒక గ్రూప్ ఫామ్ చేసి అడిగి దాంట్లో కేవలం శివబాలాజీ ఆయన భార్యని పెట్టినందుకు సెలబ్రిటీ ఇవన్నీ పక్కన పెడితే 8 years రిలేషన్షిప్ ఉన్నటువంటి పేరెంట్స్ని శివబాలాజీని, మధుని బాయ్కాట్ చేసి వారిద్దరి పిల్లల్ని స్కూల్ నుంచి బ్లాక్ చేయడం జరిగింది, ఆన్లైన్ క్లాసెస్ నుంచి. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా జరిగిన క్రైమ్ ఇది. బేసిక్ ఎడ్యుకేషన్ మీరు ఇస్తూ కొన్ని లక్షల రూపాయల ఫీజు కలెక్ట్ చేస్తూ కేవలం డెమోక్రసీకి విలువ ఇవ్వకుండా, పేరెంట్ అడిగినటువంటి రిక్వెస్ట్ కనీసం ఆన్సర్ చేయకుండా, ఒక మెయిల్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారంటే వాట్ ఈస్ యువర్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ అని డైరెక్ట్ అడుగుతాను. బట్ ఇప్పుడు ఆఫ్టర్ శివబాలాజీ అండ్ మధు హ్యావ్ గాన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వెంటనే ఎటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా టక్కనే ఒక పిల్లోడిని దాంట్లో పెట్టడం, మళ్ళీ భయపడి ఇంకొక పిల్లోడిని పెట్టడం. కంగ్రాచులేషన్స్ శివబాలాజీ, మీ విక్టరీ, నీ విక్టరీ, మధు విక్టరీ కేవలం మీ విక్టరీ కాదు, ఇది ప్రతి పేరెంట్ విక్టరీ. పేరెంట్గా నేను చెప్తున్నాను, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇవాళ మౌంట్ లిటరా స్కూల్ ఇప్పటికి కూడా నో రెస్పాన్స్ టు ప్రాపర్ రెస్పాన్స్ టు పేరెంట్స్. రెండోది, పబ్లిసిటీ జమ్మి కోసం శివబాలాజీ, మధు ఇటువంటి పనులు చేస్తున్నా అని చెప్పడం అనేది స్కూల్ యొక్క నైతిక విలువల్ని, మారల్ వాల్యూస్ని, వాళ్ళ యొక్క థింకింగ్ని బయటపెడుతుంది ఈరోజు. వెరీ సాడ్, వెరీ సాడ్. ఈ రోజున శివబాలాజీ విక్టరీ వాళ్ళ పిల్లల కోసం కాదు, అతను ఫైట్ టు పబ్లిసిటీ జిమ్మి కోసం కాదు. శివబాలాజీ నాకు దాదాపు 20 ఏళ్ళకి తెలుసు. జెమ్ ఆఫ్ అ పర్సన్. అతను ఎక్కడున్నాడు, ఒక కాంట్రవర్సీ శివబాలాజీ గురించి కానీ మధు గురించి కానీ మీరు ఎక్కడన్నా చూడండి, ఎక్కడ ఉండదు, ఒక యూట్యూబ్లో ఉండదు. ఆదర్శ దంపతులుగా వాళ్ళు నిజంగా మారల్గా ఫైట్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళని కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున శివబాలాజీకి దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ థ్యాంకింగ్ దెమ్. బట్ ఈ రోజున దేర్ ఫైట్ ఈజ్ నాట్ అగేన్స్ట్ కేవలం ఒక మేనేజ్మెంట్ ఆఫ్ ది స్కూల్. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ఎక్కడా రిపీట్ కాకూడదు. నేను కూడా లక్షల రూపాయలు ఫీజు కడుతున్నాను. బట్ మీరు ఇక్కడ పాన్ షాప్ నడవట్లేదు, స్కూల్ నడుపుతున్నారు. ఈ రోజున పేరెంట్స్కి విలువ ఇవ్వకుండా పిల్లల యొక్క పరిస్థితి ఆలోచించమండి. బ్లాక్ చేస్తే చిన్నారి వాళ్ళ మనసులు ఎంత మానసిక క్షోభకు గురవుతుంది. యూ డిజర్వ్ అ పనిష్మెంట్. నేను చెప్తున్నాను శివబాలాజీ, గో హెడ్ విత్ యువర్ బ్యాటిల్. ఐఎమ్ టెలింగ్ టు హూమ్ సో ఎవర్ ఇట్ మచ్ కన్సర్న్, ఐఎమ్ ఇన్ టు దిస్. ఐఎమ్ సపోర్టింగ్ శివబాలాజీ అండ్ మధు అండ్ ఆల్ ది పేరెంట్స్. ఇది అవసరమైతే ఎడ్యుకేషన్ మినిస్టర్, గవర్నర్ గారి దగ్గర వరకు తీసుకెళ్తాం, గవర్నమెంట్కి తీసుకెళ్తున్నాం. ఇటువంటి యొక్క బ్లాక్మెయిల్ టాక్టిక్స్ మళ్ళీ జరిగినట్టు తెలిస్తే వీ వోంట్ లీవ్ యూ. వీఆర్ విత్ యూ శివబాలాజీ. ఈ రోజున కేవలం శివబాలాజీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ యాడ్ చేశారని తప్పుకోవటం లేదు. దే వాంట్ టు కంటిన్యూ దిస్ ఫైట్. ఐ రెస్పెక్ట్ యువర్ క్యారెక్టర్ శివబాలాజీ అండ్ మధు. ఐ రెస్పెక్ట్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. ఇవాళ నేనున్నాను. ఎంతోమంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి నాకు మా మెంబర్స్ కూడా కొంతమంది ఫోన్ చేసి, ఏమండి స్కూల్స్లో మాట్లాడండి, మాకు 8 నెలలైంది, మాకు కోటికి పరిధి లేని పరిస్థితి, ఈ రోజున ఫీజులు ఎక్కడి నుంచి పడతాం, కనీసం మాకు కొంత టైం ఇవ్వండి అని అడిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు
వీఆర్ సపోర్టింగ్ కళాకారులనే కాదు ప్రతి పేరెంట్కి నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఇంతవరకు నేను ముట్టుకుంది ఏది నేను ఫెయిల్ అవ్వలేదు, దీన్ని కూడా ఫెయిల్ అవ్వను. ది కాన్స్టిట్యూషన్ ఇస్ విత్ అస్, ద మోరల్ రైట్స్ ఆర్ విత్ అస్, ద ట్రూత్ ఇస్ విత్ అస్. వీ విల్ టీచ్ యూ ఎ లెసన్ టుగెదర్. బీ ప్రిపేర్డ్. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ system of education. We are with you, Shiva Balaji. We are with you, Madhu. జయం రవి అరవింద్ స్వామి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. జయం రవి అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అరవింద్ స్వామి జయం రవి కాంబినేషన్లో 2015లో వచ్చిన తని వరువన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ధృవ పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. తని వరువన్ తర్వాత జయం రవి అరవింద్ స్వామి కాంబినేషన్లో మరొక సినిమా తమిళంలో విడుదలైంది. ఆ సినిమా పేరే బోగన్. ఈ సినిమా ఇప్పుడు సేమ్ టైటిల్తో తెలుగులో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి అందిస్తున్నారు. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఎక్కడా అనువాద చిత్రమనే అభిప్రాయం కలగకుండా క్వాలిటీతో డబ్ చేశామని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలియజేశారు. ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, ఒక బ్యాంకు దొంగతనం కేసును దర్యాప్తు చేస్తూ ఆదిత్య అనే నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ కథ. తనకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఆదిత్యను ఒక అద్భుతమైన ప్లాన్తో విక్రమ్ పట్టుకోవడం టెరిఫిక్ ఇంటర్వెల్ బ్లాక్. ఆ తర్వాత కథ ప్రేక్షకులు ఊహించని మలుపులు తిరిగి అనుక్షణం కుర్చీలలో మునివేళ్లపై కూర్చోబెట్టేలా కథనం పరుగులు పెడుతుంది. విక్రమ్ ఐపీఎస్ గా జయం రవి, ఆదిత్యగా అరవింద్ స్వామి నటించారు. హీరోయిన్ గా హన్సికా మొత్వాని నటించిన ఈ చిత్రంలో నాజర్, పోన్వಣ್ಣన్, నరేన్, అక్షరా గౌడ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమాన్ సంగీతం సమకూర్చగా సౌందరరాజన్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. ఈ నెల 26న చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామని నిర్మాత రామ్ తాళ్ళూరి తెలియజేశారు. త్వరలోనే చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. టాలీవుడ్ లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా సుశాంత్ మూవీ పోస్టర్ విడుదలైంది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా యంగ్ హీరో సుశాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు, నో పార్కింగ్ అనేది ట్యాగ్ లైన్. ఎస్ దర్శన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ ను A1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న ANR జయంతి సందర్భంగా ఈ మూవీ నుండి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో సుశాంత్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ పై కూర్చొని స్టార్ట్ చేయడంతో రోడ్డుపై ఉన్న నీళ్లు చింది పైకి లేచాయి. అందుకు తగ్గట్లుగా ఒక చేతిలో హ్యాండిల్ పట్టుకుని మరొక చేతిని పైకి లేపి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు సుశాంత్. పోస్టర్ పై గేరు మార్చి బండితి అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. హీరో సుశాంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. మొదట తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుని గుర్తు చేసుకుంటూ ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాత. మీలాగా ఇంకెవ్వరూ ఉండరు. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. అనంతరం మార్చిపోయి సెప్టెంబర్ వచ్చింది, గేరు మార్చి బండితి అని ట్వీట్ చేశారు సుశాంత్. IVNR నో పార్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్లను జోడించారు. మెగాస్టార్ చిరంజీవి గారు మురుగదాస్ కాంబినేషన్లో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు గారు నిర్మించిన స్టాలిన్ సినిమా విడుదలై ఈ సెప్టెంబర్ 20కి 14 ఏళ్లు కావస్తుంది. ఈ సందర్భంగా స్టాలిన్ విశేషాలు తెలుసుకుందాం. మెగాస్టార్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా స్టాలిన్. సహాయం అందుకున్న ప్రతి ఒక్కరూ తిరిగి మరో ముగ్గురికి సహాయం చేయాలనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా స్టాలిన్ చాలా మందిని ప్రభావితం చేసింది. మురుగదాస్ కథకి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. హీరోయిన్ త్రిష కాగా ఖుష్బూ చిరంజీవి సోదరిగా ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేశారు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కరోనా లాక్డౌన్ తర్వాత తిరిగి షూటింగ్స్కి రెడీ అవుతున్నారు. ఈలోగా మోహన్ లాల్ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ డైరెక్షన్లో రూపొందుతున్న దృశ్యం షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కొచ్చిలో ఈ సినిమా కోసం సెట్స్ నిర్మాణం జరుగుతోంది. హీరో మోహన్ లాల్ కూడా రెగ్యులర్ గా ప్రతి ఏడాది ఆయుర్వేద చికిత్స తీసుకున్నట్లే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడి నుండి రాగానే మోహన్ లాల్ దృశ్యం సీక్వెల్ షూటింగ్ లో పాల్గొంటారు. ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఇటీవల మైసూర్ జూలోని ఓ ఏనుగును దత్తత తీసుకున్నారు. తమ అభిమాన హీరో దారిలో ఫ్యాన్స్ కూడా నడుస్తున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్ మైసూర్ జూలోని పార్వతి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. ఏడాదికి గాను 75,000 చెల్లించారు. ఆయన దారిలో అభిమానులు కూడా జూలోని మరికొన్ని జంతువులను దత్తత తీసుకుంటున్నారు. అందరూ శివరాజ్ కుమార్ ని, ఆయన అభిమానులను మెచ్చుకుంటున్నారు. తమిళంలో మర్చిపోలేని సినిమాలు అందించిన దర్శకుడు బాల ఇప్పుడు నిర్మాతగా మారారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 23న హీరో శివకార్తికేయన్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ
ప్రముఖ హీరో చియాన్ విక్రమ్ తన కుమారుడు ధ్రువాని హీరోగా పరిచయం చేస్తూ తీసిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మకి మొదట బాల డైరెక్టర్. ఆ తర్వాత తీసిన సినిమా నచ్చలేదని బాలను డైరెక్టర్ గా తీసివేశారు. దానితో దర్శకుడు బాల నిర్మాతగా మారారు. సురేష్ హీరోగా మలయాళంలో విజయవంతమైన జోసెఫ్ సినిమా రీమేక్ చేస్తున్నారు బాల. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని శివకార్తికేయన్ బుధవారం నాడు విడుదల చేయబోతున్నారు. విజయ్ సినిమా సరసన సూపర్ డీలక్స్ సినిమాలో హీరోయిన్ గా నటించిన గాయత్రి ఇప్పుడు ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రశంసలు అందుకున్నారు. శ్రీను రామస్వామి డైరెక్ట్ చేసిన మామనిధి సినిమాలో కూడా విజయ్ సేతుపతి సరసన గాయత్రి నటించారు. ఈ సినిమాకి ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ దశలో ఆ సినిమాని చూసిన ప్రసాద్ గాయత్రి నటనను మెచ్చుకున్నారట. దానితో దర్శకుడు శ్రీను రామస్వామి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రముఖ మలయాళ దర్శకుడు మార్టిన్ ప్రకట్ డైరెక్ట్ చేస్తున్న నయట్టు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆదివారం నాడు విడుదలైంది. దుల్కర్ సల్మాన్ తో ఏబిసిడి, చార్లీ లాంటి సూపర్ హిట్ సినిమాలు డైరెక్ట్ చేసిన మార్టిన్ ప్రకట్ కొత్త చిత్రం నయట్టు. ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం షూటింగ్ మున్నార్, కొడైకెనాల్ లో 54 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన దుల్కర్ సల్మాన్ టీం అందరినీ అభినందించారు. RX100 తో ఓవర్ నైట్ సెన్సేషనల్ గా మారిన యువ హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా కామన్ డిపి రిలీజ్ చేశారు. ప్రేమతో మీ కార్తిక్ సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ RX100 సినిమాతో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత హిప్పీ, గుణ 369 సినిమాలలో హీరోగా నటించారు. నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా నటించి మెప్పించారు కార్తికేయ. ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో, దర్శకుడు, రచయిత కె భాగ్యరాజ గారు చాలా సంవత్సరాల క్రితం తీసిన ఓ చిత్రాన్ని మళ్ళీ రీమేక్ చేయబోతున్నారు. శశికుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ చెన్నైలో సెటిల్ అయిన తెలుగు హీరోయిన్. ముందు తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఐశ్వర్య ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ బిజీగా మారారు. తెలుగులో శైలజా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్, మిస్ మ్యాచ్ చిత్రాలలో నటించారు. ఇప్పుడు నాని హీరోగా రూపొందుతున్న ట్రక్ జగదీష్ లోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు. చేతి నిండా తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య త్వరలోనే ఓ సెన్సేషనల్ రీమేక్ లో నటించబోతున్నారు. 1983లో తమిళంలో కె భాగ్యరాజ హీరోగా నటిస్తూ దర్శకత్వాన్ని వహించిన చిత్రం ముందానే ముడిచ్చు. దీన్ని తెలుగులో మూడు ముళ్ళు పేరుతో రీమేక్ చేస్తున్నారు. 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు రీమేక్ రూపొందనుందని అనంతపురం ఫేమ్ శశికుమార్ హీరోగా నటించబోతున్న ఈ చిత్రాన్ని బాలాజీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ రీమేక్ కు నాటి హీరో, దర్శకుడు కె భాగ్యరాజ కథా స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ముందానే ముడిచ్చు రీమేక్ లో నటిస్తుండడం తనకెంతో యాంగ్జైటింగ్ గా ఉందని, ఓ ల్యాండ్ మార్క్ లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఐశ్వర్య రాజేష్ ట్వీట్ చేశారు. తమిళ హీరోయిన్ లక్ష్మీ మేనన్ కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా తన ఫోటో షూట్లోని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక నెటిజన్ లక్ష్మీ మేనన్ని త్వరగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి లక్ష్మీ మేనన్ రియాక్షన్ ఏంటో చూద్దాం. తమిళంలో సుందరపాండ్యన్ సినిమాలతో హీరోగా కెరీర్ ప్రారంభించి కుంకి, కుట్టిపులి, నాగ్ సింగప్పు, ముదిరెన్, పాంచినాడు, వేదాళం సినిమాలలో నటించింది లక్ష్మీ మేనన్. ఆ తర్వాత సినిమా కెరీర్ కి గ్యాప్ ఇచ్చి చదువు మీద శ్రద్ధ సారించింది. స్టడీస్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు లక్ష్మీ మేనన్. ఈ సందర్భంగా చేయించుకున్న లేటెస్ట్ ఫోటోషూట్ ఫోటోస్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు లక్ష్మీ మేనన్. ఒక నెటిజన్ సినిమాలు మానేసి త్వరగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి చాలా వ్యంగ్యంగా రియాక్ట్ అయింది లక్ష్మీ మేనన్. చూడండి, నా మీద చాలా కేరింగ్, ప్రేమ ఉన్న వెల్ విషర్ ఇచ్చిన సలహా చూడండి. నాలాంటి దేవత ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని శాంతి పొందాలని సలహా ఇచ్చాడు. చాలా విచారకరమని అన్నారు లక్ష్మీ మేనన్. విలక్షణ చిత్రాల తమిళ దర్శకుడు మిక్సిన్ తాజా చిత్రం పిశాచ 2లో ఆండ్రియా నటించబోతున్నారు. మాస్టర్ సినిమాలో నటించిన ఆండ్రియా నో ఎంట్రీ అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 2014లో మిస్కిన్ పిశాచ అనే హారర్ థ్రిల్లర్ సినిమాను తీశారు. ఈ సినిమాను తెలుగులో పిశాచ్ గా డబ్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా పిశాచ 2 ప్లాన్ చేస్తున్నారు మిస్కిన్. హీరోయిన్ పాత్ర ఆండ్రియా పోషిస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పిశాచ 2 చిత్రం షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోల్ డాన్స్ అదరగొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాలో బ్యాడ్ గర్ల్ పాటలో హొయలుపోయిన బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోల్ డాన్స్ తో ఆకట్టుకుంది. ఈ అమ్ముడు యోగా, జిమ్ తో పాటు పోల్ డాన్స్ కూడా తన ఫిట్నెస్ సీక్రెట్ అంటోంది. జాక్వెలిన్ పోల్ డాన్స్ చేసిన లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ప్రతిరోజు ఒక కూర ఒకే రకంగా వండితే బాగుండదు కదా. అందుచేత ప్రజల అభిరుచి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ అభిరుచి కూడా మారుతూ ఉంటుంది. బాలేవారండి మీరు. మంచి కథకి మంచి కథే. కథలో అన్ని రసాలు ఉండి ప్రజలకు నచ్చే విధంగా ఉండటమే కాకుండా ప్రేమ అనేది ఒకటి పిల్లలను పుట్టించడానికి, అబ్బాయి అమ్మాయి కలవడానికి, సెక్స్ అనుభవించడానికి కాదు. ప్రేమ అద్భుతమైన ప్రక్రియ. అది వీటన్నిటిని మించింది. తెలుగు సినిమా వయసు 75 సంవత్సరాలు, మీ నటనా చరిత్ర 65 సంవత్సరాలు. ఈ రెండింటిని పోలిస్తే మీకేమనిపిస్తుంది సార్? పోలిక చూస్తే ఏముందిలేండి, నాకంటే ఇండస్ట్రీ 10 సంవత్సరాలు పెద్ద అనిపిస్తుంది, లేకపోతే ఇండస్ట్రీ కంటే నేను 10 సంవత్సరాలు చిన్న అనిపిస్తుంది. అంతే కదా. ఇక మంచి చెడ్డలు అంటారా, ఇండస్ట్రీ ఎన్ని డెవలప్మెంట్ ఎంత వచ్చిందో ఈ 75 సంవత్సరాల్లో, దాదాపు అందులో 65 సంవత్సరాలు ఈ డెవలప్మెంట్ నేను చూస్తూనే ఉన్నాను. నా జీవితంలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో అందరూ చూస్తూనే ఉన్నారు. అంచేత మీరు అన్నట్లు నేను ఎప్పుడూ అట్లా ఆలోచించలేదు, కానీ పోలిక చాలా ఉంది. ఇందులో కష్ట సుఖాలు ఉన్నాయి, జయాపజయాలు ఉన్నాయి, మంచి చెడ్డలు ఉన్నాయి, అభివృద్ధి ఉంది. అందుచేత స్వామి బాగానే ఉంది. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. అక్కినేని గారు, కాలం టెక్నాలజీ మారుతున్న భక్తిరస చిత్రాలకు ఆదరణ తగ్గకపోవడానికి కారణాలు ఏమిటంటారు? అలా ఏం లేదండి, మార్పు ఉంటూనే మంచితనం ఎప్పుడూ మారదు కదా, మానవత్వం ఎప్పుడూ మారదు కదా, మన సంస్కృతి ఎప్పుడూ మారదు కదా, మన హిస్టరీ ఎప్పుడూ మారదు కదా. అభివృద్ధి చెందుతూనే ఇవన్నీ మనం తలుచుకుంటూ ఉంటాం. అంచేత నేను మైథాలజీలోనే దానితోనే నేను ఎంటర్ అయ్యాను. మరి దాని నుంచి ఫోక్లోర్కి వచ్చాను. అవి ఎప్పుడు చూస్తూ ఉండేవారు ఎక్కువ. మరి బిగినింగ్లో మిథాలజీ ఫోక్లోర్ పిక్చర్స్ నియర్లీ 1 year ఆడాయి, బాలరాజు కీలుగుర్రం. దాని తర్వాత సోషల్స్కి వచ్చాం, అవి 1 year ఆడాయి. మళ్ళీ ఈ మధ్యలో సువర్ణ సుందరి, అది 1 year ఆడింది. మళ్ళీ సోషల్స్ వచ్చాయి, మళ్ళీ మిథాలజీస్ వచ్చాయి. ఇవి వస్తూనే ఉంటాయి. వెరైటీ కావాలి కదండి. ప్రతిరోజు ఒక కూర ఒకే రకంగా వండితే బాగుండదు కదా. అందుచేత ప్రజల అభిరుచి మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ అభిరుచి కూడా మారుతూ ఉంటుంది. ఇది డెవలప్మెంట్లో ఒక భాగమే. ఇది వెనకబడడం కాదు, ముందుకు వెళ్ళడం కాదు, ముందుకు వెళుతూనే వెనకను కూడా తలుచుకోవడం. అంటే మా కుటుంబంలో 3 ఉన్నాం అనుకోండి, మరి నేను ఉన్నాను కదా అని నాగార్జున్ని ఒప్పుకోకుండా ఉంటారు కదా, నాగార్జున ఉన్నాడు కదా అని నన్ను మర్చిపోరు కదా. అలాగే మరి నాగార్జున ఉన్నాడు కదా అని సుమంత్ని ఎంకరేజ్ చేయకుండా ఉంటారు కదా, సుమంత్ ఉన్నాడు కదా అని నాగార్జున మర్చిపోరు కదా. అంచేత మేము 3 generations మా ఇంట్లోనే ఉన్నాం కదా. అంచేత అభివృద్ధి అనుభవమే. మీరు జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలలో కూడా నటించారు. వ్యక్తిగతంగా మీకు ఎలాంటి సినిమాలంటే ఇష్టం? ఇష్టాలతో సంబంధించింది కాదు కదండి. వ్యక్తిగతంగా మనకి ఇష్టం అనేక ఉంటాయి. ఇప్పుడు పురాణాలు కూడా ఇష్టమే. పురాణాలు ఇష్టం లేకపోవడం కారణం అంటే అందులో కొన్ని నీతులు చాలా ఉన్నాయి. అందులో దేవుళ్ళు అంటే ఇష్టం ఉందా లేదా అనే సబ్జెక్ట్ కాదు. దేవుళ్ళు చెప్పే మాటలు చాలా ఇష్టమే. అంచేత వేదాలు చెప్పేవి చాలా ఇష్టమే. హిస్టరీ చాలా అవసరమే. అభివృద్ధి కూడా చాలా అవసరమే. అందుకని అది ఇష్టం, ఇది ఇష్టం కాదు అని చెప్పాల్సిన ఏమీ లేదు. అయితే
మన సాంఘిక చిత్రాల్లో అనేక విషయాలు మనం చొప్పించవచ్చు, ప్రజల్ని సామాజిక స్పృహతో అనేక విషయాలు మార్చవచ్చు. అవి మిథాలజీస్లో కొన్ని నీతులు మాత్రమే ఉంటాయి, కానీ హిస్టరీలో గత జరిగిన ప్రభావం మాత్రమే ఉంటుంది, కానీ అభివృద్ధికి అక్కడ సోపానాలు ఉండవు. మరి సాంఘిక చిత్రాల్లో అభివృద్ధికి సోపానాలు ఉంటాయి మనం చెప్పగలిగితే. అందుచేత సహజంగా నా బోటివాడికి అభివృద్ధిని ఆకాంక్షించేవాడిగా నాకు సాంఘికాలంటే ఎప్పుడూ ఇష్టం. మరొకరి మాట వినకుండా నేనే డైరెక్ట్ చేయాలని మీకెప్పుడు అనిపించలేదా? మరొకరి మాట పాటించబట్టే నేను ఇంత అభివృద్ధిలోకి వచ్చానని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ. ఇక డైరెక్షన్ అంటారా, అది వాళ్ళ అభిరుచి పైన ఆధారపడి ఉంటుంది. నాకు చేతకాక కాదు, చేయకూడదని కాదు, శుభ్రంగా నేను యాక్ట్ చేస్తున్నాను, అందరినీ అలరిస్తున్నాను, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. మళ్ళీ ఆ బాధ్యత నాకెందుకు, హాయిగా ఉన్నాను నేను, ఇలాగే బాగుంది. అక్కినేని గారు పాత సినిమాలు రీమేక్ చేయడం ట్రెండ్గా మారింది. ఒకవేళ నాగార్జున మీ చిత్రాలను రీమేక్ చేయాలనుకుంటే మీరు ఏ సినిమా చేయమని సలహా ఇస్తారు? నేను ఆల్రెడీ రాఘవేంద్రరావు గారికి సజెస్ట్ చేశాను, కాళిదాస్ చేయండి. కాళిదాస్లో డౌన్ టు ఎర్త్ సబ్జెక్ట్ ఉంది. ఒక కామన్ మ్యాన్ ఉత్తమోత్తమ శిఖరాలకు ఎదుగుతాడు. అందుచేత ఈజ్ ఎ గ్రేట్ పోయిట్ కాళిదాస్. మన మిగతా వాటన్నిటికంటే ఇప్పుడు రామదాస్ చేశారు, అన్నమయ్య చేశారు, అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. కాళిదాసు భారతదేశానికి సంబంధించింది, అంతేకాదు దేశాలకు సంబంధించింది. అటువంటిది చేస్తే బాగుంటుందని ఆల్రెడీ నేను రాఘవేంద్ర గారితో చెప్పాను. ఎప్పుడన్నా 2-3 సంవత్సరాల తర్వాత అది ట్రై చేయండి. మీ సినిమాలలో మీకు నచ్చిన ప్రేమ కథ చిత్రం ఏమిటి సార్? చెప్పడం చాలా కష్టం అండి. నన్ను ఏది వెంటాడదు. నేను నేచర్ని ప్రేమించేవాడిని, గొప్ప విషయాలను ప్రేమించేవాడిని, ఎక్కడ మంచి ఉన్నా ప్రేమించేవాడిని, ఎక్కడ మానవత్వం ఉన్నా ప్రేమించేవాడిని. అంతేగాని ప్రేమ సబ్జెక్టులు కొన్ని అనుభవాలు, కొన్ని వెరైటీస్, అనేక వెరైటీస్ జరిగాయి నాకు. అంచేత మోగ మనసులో అని చెప్పనా, లైలా మజ్ను అని చెప్పనా, అనార్కలి అని చెప్పనా, లేక బాటసారి అని చెప్పనా, ఇలా అనేకం ఉన్నాయి. ప్రేమాభిషేకం అని చెప్పనా, ప్రేమనగర్ అని చెప్పనా, అనేక మనస్తత్వాలతో కూడిన ప్రేమ సబ్జెక్ట్స్ అవన్నీ. అందులో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కోణం ఉంది. అవన్నీ గొప్ప చిత్రాలు. ఎన్టీఆర్ నుండి సుమంత్ వరకు అన్ని తరాలతో నటించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేనేమీ లేదండి. నేను నటించేటప్పుడు మాత్రం వీళ్ళందరికంటే చిన్నవాడిని అనుకుంటాను. నేను గొప్పవాడిని, నేను పెద్దవాడిని, అనుభవం ఉన్నవాడిని మాత్రం నేను అనుకోను. వాళ్ళతో కలివిడిగా ఉండి, వాళ్ళతో నా పెద్దవాళ్ళు అట్లాగే నాతో ఉన్నారు, అలాగే నాలో అనుభవం వచ్చేట్టు చేశారు. నేను కూడా వాళ్ళతో అట్లాగే ఉంటాను. ఏమి తేడాలు ఉండవు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ స్టూడెంట్స్. ఒక విషయం చెబుతాను, భోజనం పెట్టేటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పెట్టం కదా, అంతే ఇక్కడ కూడా. సహపంక్తి భోజనం విద్యార్థులం మేమంతా, అంతే. మీరు మీ సమకాలికులతో నటించిన చిత్రాలలో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి? ఇప్పుడు ఒక ఆడకూతురికి 3 చీరలు చూపిస్తే ఈ చీర బాగుందని చెబుతుంది. 300 చీరలు చూపిస్తే ఎట్లా చెప్పడం కష్టం. మరి 254 పిక్చర్లు అనేకం ఉన్నాయి. ఇది గుండమ్మ కథ అని చెప్పనా, లేకపోతే సంసారం అని చెప్పనా, మరి భూకైలాసం అని చెప్పనా, ఇలా అనేక అద్భుతమైన చిత్రాలు అవన్నీ. అలాగే మరి దసరా బుల్లుడు అని చెప్పనా, ఏం చెప్పను, ఇవన్నీ మరి వీళ్ళందరితో పనిచేసినాయే కదా. ఇప్పుడున్న హీరోలు ఎందుకని మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగా చేయడం లేదంటారు? బాలేవారండి మీరు. వాళ్ళని అడగవలసిన ప్రశ్న నన్ను అడుగుతారు ఏంటండి? బాలేవారే, నేనేం చెప్తాను, వాళ్ళు ఎందుకు చేయడం లేదో ఏమో, ఎందుకు చేయడం లేదో. ఇద్దరిని భరించే ప్రొడ్యూసర్ రావడం లేదేమో, ఆలోచించండి మీరే. అన్ని తరాల ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపును పొందారు. దీనిపై మీ స్పందన? ఇంతకాలం వాళ్ళు చూచారని ఒక గ్రాటిట్యూడ్ ఉన్నవాడిని నేను. ఇంతకాలం ఇండస్ట్రీ నన్ను పోషించింది, నన్ను అభిమానించింది అనే అభిప్రాయం ఉన్నవాడిని నేను. దానికి స్పందన ఏముంది, గ్రాటిట్యూడ్ తప్పితే. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఎవరైతే, ఏ ప్రజలైతే నన్ను ఇంతకాలం అన్ని రకాలుగాను మెచ్చుకున్నారో, ఏ ఇండస్ట్రీ అయితే నా పైన అనేక రకాలైన కష్టతరమైన పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహించిందో, మరి ఈ పాత్రల మూలంగా నేను కాస్త జ్ఞానం సంపాదించుకున్నాను. వాటి పట్ల వారందరి పట్ల కృతజ్ఞతాభావం తప్పితే అంతకంటే నాకేముంటుంది స్పందన.
అన్నపూర్ణ స్టూడియోస్లో మీరు నిర్మించిన చిత్రాలలో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి సార్? నేను తీసిన పిక్చర్స్లో 100% నాకు ఏది నచ్చలేదు. ఎందుచేతనంటే కళ్యాణి కావాలని తీశాను నేను. ఎందుచేతనంటే నేను చేసే వృత్తిని అమ్ముకోవచ్చా అమ్ముకోకూడదా అనే సబ్జెక్టు నేను చేసేది అదే కాబట్టి, నా టాలెంట్ నేను అమ్ముకుంటున్నాను కాబట్టి అది డిస్కషన్ పెట్టి అది పిక్చర్ తీసాం. ఒక ఆడకూతురు తన సంగీతాన్ని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, భర్తను బ్రతికించుకోవడానికి అమ్మవచ్చా లేదా, ఆ రోజున పోతను అమ్మాడా, చాగయ్య అమ్మాడా అనే డిస్కషన్ పెట్టి ఇట్ ఈస్ నెససరీ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ అనే పరిస్థితి తీసుకొచ్చాను దానికి. అందుచేత అది ఒక రకంగా నాకు నచ్చిన సబ్జెక్ట్. ఈ ప్రేమాభిషేకం అంటారా, అది బాగా పోలేదు, ఓ మాదిరిగా పోయింది. ఇది చాలా కారణం ఏంటంటే ఒక సెకండ్ హాఫ్లో మాత్రం చాలా మంచి కోణం ఉంది. ప్రేమలో త్యాగంలో మరొక కోణం ఉంది. అది అందుచేత ఇది చాలా బాగా పోయింది. మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. అందుచేత ఎట్లా ఉంటుందంటే, నా బిడ్డల్లో ఏ బిడ్డ గొప్ప బిడ్డ అని మీరు నన్ను అడిగితే సమాధానం చెప్పడం చాలా కష్టం కదా. అంతే అలా ఉంటుంది. బట్ గొప్ప అని నేను చెప్పలేను కదా. మంచి కథకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి? బాలేవారండి మీరు. మంచి కథకి మంచి కథే. కథలో అన్ని రసాలు ఉండి ప్రజలకు నచ్చే విధంగా ఉండటమే కాకుండా ఇప్పుడు ఏమిటంటే నవరసాలు ఉండాలి. ఆఫ్టర్ ఆల్ కష్టపడి వాళ్ళ జీవితంలో ఉన్న బాధలు, వాళ్ళ ఇంటి ఈతి బాధలు, వీటన్నిటి నుంచి థియేటర్కి వచ్చేటప్పుడు వాళ్ళు అవన్నీ మర్చిపోయి కాస్త ఎంటర్టైనింగ్గా ఫీల్ కావాలి. మంచి సంగీతం కావాలి, మంచి కథా సన్నివేశాలు ఉండాలి, గుండెకు హత్తుకునేవి ఉండాలి, ఒంటిని ఉప్పొంగించేవి ఉండాలి. అందుకని ఇవన్నీ ఉన్న కథే మంచి కథ అని అనుకుంటాను నేను. అక్కినేని గారు, మరో జన్మంటూ ఉంటే ఎలాంటి జన్మను కోరుకుంటారు? అవి ఏమో కానండి, జన్మ ఉందో లేదో మనకి తెలీదు. ఈ జన్మలో మరి నేను యాక్టర్ని అవ్వడం మూలంగానే కదా ఈ రోజున మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అట్ మై 82nd ఇయర్ అండ్ ఎంటరింగ్ ఇంటూ 83rd ఇయర్. అంచేత ఎవరేమన్నా పాజిటివ్గా ఆలోచిస్తే సినిమా చాలా అద్భుతమైన ప్రక్రియ. ఇందులో ఈ మీడియాని దుర్వినియోగం చేస్తే మనం ఏం చెప్పలేం, కానీ సద్వినియోగం చేసుకోగలిగితే ఇందులో చాలా మంచి చేయొచ్చు, మంచి చెప్పచ్చు. అటువంటి చక్కటి మీడియాలో మంచి రోజుల్లో నేను ఉన్నందుకు, నాకు మంచి అవకాశం వచ్చినందుకు, ఒక పల్లెటూరు బయటిగా నేను వచ్చి నమస్కారం పెట్టడం కూడా తెలియని నాబోటివాడికి ఈ రోజున అమోఘమైన పాత్రలు, అనేకమైన పాత్ర స్వభావాలు నటించే అవకాశం, దాన్ని ప్రజలు ఆదరించే లక్షణం వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒకవేళ మరో జన్మలు ఉంటే మళ్ళీ యాక్టర్గా పుట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నాగార్జున గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? చాలా ఉన్నాయండి. మరి మొట్టమొదట అతని పిక్చర్ బాగా నచ్చింది నాకు గీతాంజలి. ఇతను ట్రాజిక్ హీరో కాగలడు. దాని తర్వాత అలరి అల్లుడు, మరి ఇంకెవరో డ్యూయల్ రోల్ ఉన్నదే. ఏ సబ్జెక్ట్ ఇది? అదేనా? హలో బ్రదర్ చూసిన తర్వాత కామెడీ క్యారెక్టర్స్ కూడా బాగా చేయగలడు అనిపించింది. ఈ రెండు, రొమాంటిక్ హీరో, ఏ ట్రాజిక్ హీరో, ఏ హ్యూమరస్ హీరో. సిమిలర్లీ అన్నమయ్య వచ్చిన తర్వాత భక్తిరస పాత్రలు కూడా అమోఘంగా పోషించగలడు అనే ధైర్యం వచ్చింది. జనం కూడా ఒప్పుకున్నారు. మరి ఇవన్నీ నేను చేసినవే కదా. అందుచేత ఆ లైన్లోనే వస్తున్నాడు, ఆ లైన్లోనే వెళుతున్నాడు, చాలా విజయవంతంగా వెళుతున్నాడు. ఈ సంవత్సరం కూడా మేమిద్దరం పనిచేసిన ఒక చక్కటి రామదాస్ చిత్రం మళ్ళీ జనం మెచ్చుకోవడం, అది మన హిస్టరీ. అందులో పురాణం కూడా కలిపారనుకోండి, బట్ హిస్టరీ మన కళ్ళ ముందు. రామదాసు ఉన్న జైలు ఉంది, రామదాసు కట్టిన గుడి ఉంది. రాముడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ రాముడికి సంబంధించిన గుడి మాత్రం ఇక్కడ ఉంది. అందుచేత ఆ పిక్చర్లో నేనున్నందుకు కాదు, ఆ పిక్చర్ అంత అద్భుతంగా తీయడం, అది చాలా విజయవంతంగా పోవడం చాలా శుభసూచకం. చాలా బాగుంది. మీరు శ్రీరామదాసు చిత్రంలో నటించడానికి కారణం?
ఏమీ లేదండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే నా వయసుకి యంగర్ జనరేషన్ని కావాల్సిన పట్లు నా పాత్రలో ఉండవు. ఏ తాతో తండ్రి మేనమామ ఇటువంటి వేషాలు ఇస్తారు. అయితే ఆ స్టేచర్ కావాలి. నాకున్న ప్రాబ్లం ఏమిటంటే నేను చనిపోయే వరకు యాక్ట్ చేస్తూ ఉండాలని నా కోరిక. అయితే ఏదొస్తే అది మాత్రం నేను చేయను. ఈ కొత్త జనరేషన్ నేను పట్టుకోలేను, పాత జనరేషన్ నేను పోగొట్టుకోలేను. ఆ కారణంగా పాత జనరేషన్ పోగొట్టుకోకుండా ఉండాలంటే దానికి తగిన స్టేచర్ కావాలి. ఆ స్టేచర్కు తగిన పాత్ర ఇది. అందుచేత చెప్పగానే నేను ఒప్పుకున్నా. అది కాకుండా కూడా ఈ కథ చెప్పినప్పుడు ఈ కథలో డౌన్ టు ఎర్త్ లాగా ఒక అన్నమయ్య కంటే కూడా రామదాసు చిత్రం సామాన్య మానవుడి నుంచి ఉత్తమోత్తమైన విలువలతో కూడిన ఒక భావానికి ఎదుగుతుంది రామదాస్ క్యారెక్టర్. దానికి గురువుగా ఉండే పాత్ర మరి కబీర్ దాస్ పాత్ర. అది ఎన్ని రోజులు చేశామనేది కాదు, ఎంత విలువగల పాత్ర, అది ఏమి కంట్రిబ్యూట్ చేస్తుంది ఆ సబ్జెక్ట్లో అనేదే నాకు ముఖ్యం. నేను పనిచేసిన 9 రోజులే. అందుచేత నేను చేయడానికి నేను అభ్యంతరం లేకుండా సంతోషంగా ఒప్పుకున్నందుకు అందరూ మెచ్చుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీ పుట్టినరోజున మీ కుటుంబ సభ్యులు ఇచ్చిన విలువైన కానుక ఏమైనా ఉందా? నాకు అసలు ఏ కానుక ఇవ్వరు వాళ్ళు. మేము పుట్టినరోజుకి విలువే ఇవ్వం మా కుటుంబంలో, మీకు ఎవ్వరికి తెలియదు. ఎందుచేతనంటే పుట్టినరోజుకి మాకు ప్రాధాన్యత లేదు. ఒక సక్సెస్ చేసిన రోజుకి మాకు ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఏదైనా సాధించిన రోజున ప్రాధాన్యత ఉంది. అంతేగాని చాలామంది పుడుతున్నారండి ఈ దేశంలో. పుట్టినరోజులో ఏం ప్రయోజనం ఊరికినే. మాకు నిన్న మొన్నటి వరకు నా పుట్టినరోజు నాకే తెలియదు. ఆ రమణ పుణ్యమా అంటూ, ఆ పుణ్యమా అంటూ పాపమో మరి నాకు తెలియదు. ఆ బుద్ధిమంతుడి మూలంగా మాకు నా పుట్టినరోజు అందరికీ తెలిసింది, కానీ అంతవరకు నాకే తెలియదు. మేము ఎప్పుడు ఇటువంటి చేసుకోము. ఇప్పటికి కూడా మా ఇంట్లో అందరూ హలో 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 చెప్పుకోవడమే తప్పితే మేము పండగలు చేసుకోము. మేము దాని గురించి పెద్దగా ఆలోచించము. మరి తల్లాడుకోము, కొత్త బట్టలు కట్టుకోము. మాకు ఈ గొడవలే లేవు. నలుగురు వస్తే మేమేం చేస్తాం? వీఆర్ ఫోర్స్ టు రిసీవ్ దెమ్ విత్ ఆల్ ద ప్లెజర్. దట్స్ ఆల్. ఆవిడ కానుకలు ఇవ్వడం అంటూ ఆ గొడవ మాకేం ఉండదండి. మా ఇంట్లో కానుకలు ఇచ్చే అలవాటే లేదు. నాగ చైతన్యకు ఎలాంటి పాత్రలు చేయమని సూచిస్తారు? ఏముంది, ఇటువంటి పాత్రని మనం సూచించడం ఎందుకు? అనేక పాత్రలు వేసుకుంటూ పోవడమే పని. దట్స్ వాట్ ఐ డిడ్, దట్స్ వాట్ నాగార్జున డిడ్, దట్స్ వాట్ సుమంత్ ఈజ్ డూయింగ్. అతను కూడా, వచ్చేవాళ్ళు కూడా అదే చేయబోతారు. ఈ ప్రవాహం ఇది ఒక ఇటువంటి వేషం అయితేనే వీళ్ళు బాగుంటారు అనుకునే లక్షణాలు ఉండకూడదు. నవరసాలు సరైన పద్ధతులు పోషించగలిగితేనే. అయితే లైటర్ క్యారెక్టర్ తీసుకుంటే బిగినింగ్లో పెద్ద కష్టం లేకుండా చక్కగా బయటపడతారు. అనుభవం సంపాదించిన కొంది బరువు గల పాత్ర తీసుకోవాలి. అది ఎవరికైనా, బయట వాళ్ళకైనా, నా ఇంట్లో వాళ్ళకైనా, ఎవరికైనా చెప్పేది. మీ కుమారుడు మనవళ్ళు హీరోలుగా అయ్యారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. కారణం ఏంటంటే మేము నలుగురిని ఎంటర్టైన్ చేసి, తద్వారా అనుభవం సంపాదించి, తద్వారా జ్ఞానం సంపాదించి, తద్వారా ఆశీర్వాదం సంపాదించి, ఆ ఆశీర్వాద బలంతో బ్రతుకుతున్న వాళ్ళం మేము. అంచేత నా కుటుంబంలో ఎంతమంది అలా వచ్చినా ఐ ఇన్వైట్ దెమ్. మీ ఆరోగ్య రహస్యం ఏమిటండి? అందరూ అడుగుతారు, నీ పళ్ళు నీయేనా, మరి నీ ఆరోగ్యం ఏమిటి అని అడుగుతారు. ఆరోగ్యం అండి, జీన్స్ 50% ఉంటుంది, మన మెయింటెనెన్స్ 25% ఉంటుంది, తృప్తిగల జీవితం 25% ఉంటుంది. ఈ 3 నాలో సమపాళ్ళల్లో ఉంటాయి. మా మదరు 96 years, పన్ను కూడా కదలకుండా బ్రతికింది. 96 years. అయితే అదేనేమో అనుకుంటాను. నాకు ఇంతవరకు జ్వరం, తలనొప్పి, కడుపుల నొప్పి తెలియదు ఇంతవరకు. అది హార్ట్ ట్రబుల్ ఉంది, మా వంశంలో అది వచ్చింది నాకు. ఇకపోతే నేను మితాహారిని. దట్ కీప్స్ మీ గోయింగ్ అండ్ ట్రిమ్. తర్వాత నాది తృప్తిగల జీవితం. ఎందుచేతనంటే ఈ దేశంలో ఉన్న చాలామంది పేదవాళ్ళలో నుంచి, చదువు సంచలనం లేని వాళ్ళలో నుంచి వచ్చిన వాడిని నేను. టుడే ఐఎమ్ సంబడి. ఈ ఇండస్ట్రీ పుణ్యమా అంటూ నేను ఒక మనిషినయ్యి, నాకు మంచి చెడ్డలు తెలిసి, లోకజ్ఞానం తెలిసి, నేను ఇప్పటికీ మీరందరూ అభిమానించే రీతిలో నేను ఉన్నాను. ఇంతకంటే తృప్తి అనే దానికి అర్థమేముంది? ఇప్పుడు నేను తృప్తి పడకపోతే ఇక నా జీవితం ఎందుకు వ్యర్థమే కదా. అందుచేత నేను తృప్తితో బతుకుతున్నాను. జీన్స్ ఆర్ బెస్ట్, అండ్ మెయింటెనెన్స్ ఇస్ ది బెస్ట్, అండ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది బెస్ట్. 3 బెస్ట్ అన్నీ నాకు
సమపాళల్లో ఉన్నాయి కాబట్టి నా ఆరోగ్యం ఎలా ఉంది అంతే. ఆత్మతృప్తిని మించిన ఆనందం లేదు. అదే నా జీవితం. రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలని మీకెప్పుడూ అనిపించలేదా? అందులో నేనా ఉద్ధరించేది? నేను అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్నా కదండి. ఇప్పుడు ఇంతకంటే చేసేవాళ్ళు ఎవరండి? అందరూ అదే పని చేయాలా? పాలిటిక్స్ ఏం చేస్తున్నారు? పాలిటిక్స్ వచ్చిన వాళ్ళందరూ దేశాన్ని ఉద్ధరిస్తున్నారా? మనం చాలామందిని చూసాం కదా. ఒక్కసారి మీరు ఆలోచించుకొని, మీరు నాకు ప్రశ్న వేశారు కానీ పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు అందరూ దేశాన్ని ఉద్ధరించారా అని ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. అందుచేత అవన్నీ కానీ ఇది ఎవరికి ఏ అపకారం చెయ్యని, వీలుంటే ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చి, ఆనందాన్ని కలిగించే చక్కటి ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ నా చేతిలో గుండా వీటి జోలికి వెళ్ళడం నేను ఎందుకు చెప్పండి. హాయిగా ఉన్నాను, జనానికి హాయిని కలిగిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్. మీ డ్రీమ్ క్యారెక్టర్ అంటూ ఏమైనా ఉందా సార్? అసలు నేను పెద్ద డ్రీమీ పర్సన్ కాదండి. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడమే నా ధర్మం. అవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను. అవన్నీ సద్వినియోగం అయ్యాయి, అవన్నీ సక్సెస్ఫుల్గా పోయాయి. ఐఎమ్ సో హ్యాపీ. అటువంటి నాకేమీ లేదు. వస్తే దేనికైనా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రస్తుత సినిమా బడ్జెట్ల మీద మీ అభిప్రాయం ఏమిటి? కాలంలో ఇప్పుడు రూపీ విలువ తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఏంటంటే నేను వచ్చిన రోజుల్లో పాపులైన్ షర్ట్ కొనుక్కోవాలంటే 4 అణాలు ఉండేది గజం. నేను 5 రూపాయలు పెడితే దాపుడు చొక్కాలతో సహా సంవత్సరానికి సరిపడా అన్ని బట్టలు వచ్చాయి 5 రూపాయలు పెడితే. ఇప్పుడు 5 రూపాయలు పెడితే ఏమొస్తుంది? కుట్టుకూరికి కూడా రాదు. అందుచేత రూపీ వాల్యూ తగ్గిపోయింది. అంచేత మరి నేను 250 రూపాయలతో స్టార్ట్ అయ్యి నా 148 పిక్చర్ ₹1,00,000 పుచ్చుకున్నాను. ఆ రోజుల్లో పొలం కొంటే ₹1,00,000 పెట్టి ఎకరం కొంటే అది ₹1,00,00,000 కదా. ఇప్పుడు ఎకనామిక్స్ నేను చెప్పేది. అందుచేత ఇప్పుడు లక్షలు పుచ్చుకుంటున్నారు, కోట్లు పుచ్చుకుంటున్నారు అంటున్నారు. దాని విలువ అంతే కదా. తర్వాత 30 కోట్లు ఉన్న ఒక స్థలాన్ని అమ్మేసి ఇంత డబ్బు ఉందని అనుకుని మళ్ళీ అదే రేపు కొంటే అది 32 కోట్లు అవుతుంది. అంచేత దాని అర్థం ఏంటి? అంచేత ఇది విపరీతమని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు కూడా అట్లాగే వస్తున్నాయి కదండి. దొంగరాముడు 3,60,60,000 రూపాయలు పెట్టి తీసాం. దానికి 7 లక్షలు వస్తే గొప్ప అనుకున్నాం. ఇప్పుడు 7 లక్షలు ఒక 10 థియేటర్లకే వస్తుంది కదండి. అందుచేత అట్లా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే కథాబలం చాలా ఎక్కువగా ఉండేది ఇదివరకు రోజుల్లో. అక్కడ టెక్నికల్ బలం అంటూ ఉండేది కాదు. ఇప్పుడు టెక్నిక్ అనే బలం వచ్చి ఏం చేసిందంటే దీన్ని డామినేట్ చేస్తుంది. మెలోడీకి ఈ డప్పులు డబరికాలు డామినేట్ చేస్తున్నాయి. ఎక్కడో కొన్ని చోట్ల ఆ మెలోడీకి ప్రాధాన్యం ఉంది తప్పితే ఇది లేదు. అది పోవాలి. లిరికల్ వాల్యూ రావాలి, సబ్జెక్ట్ వాల్యూ రావాలి, మరి సెక్స్ ఎక్స్పోజర్ తగ్గాలి, వైలెన్స్ తగ్గాలి, కథాబలం ఎక్కువ ఉండాలి అని నేను మాత్రం అనుకుంటాను. టెక్నిక్ డామినేట్ చేయకూడదు. మనం సృష్టించిన కంప్యూటరు మన బ్రెయిన్ని డామినేట్ చేయకూడదు. మన బ్రెయినే సృష్టించింది కంప్యూటర్ని. సిమిలర్లీ మనం సృష్టించిన టెక్నిక్, మానవాడి సృష్టించిన టెక్నిక్ ఇది కెమెరా అండ్ సౌండ్, అది కథని డామినేట్ చేయకూడదు. అది డామినేట్ చేస్తుందేమో అనిపిస్తుంది. అయినా కూడా నేను ఒక మాట చెప్తానండి, నేను ఎక్కువ పిక్చర్లు చూడడం లేదు. అంచేత ఐఎమ్ నాట్ అన్ అథారిటీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఓవర్ దిస్. ప్రపంచ సినిమాలతో పోలిస్తే తెలుగు సినిమా ఏ స్థాయిలో ఉందంటారు? మంచి స్థానంలో ఉందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుచేతంటే మనదంతా పూర్తిగా కమర్షియల్, ఎక్స్పెరిమెంట్ చేయడం లేదు. మనం ప్రపంచంలో అక్కడక్కడ ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని అవార్డ్స్ సంపాదించడం, ప్రపంచం నుంచి కొంచెం పేరు సంపాదించడం జరుగుతుంది. మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం సక్సెస్ఫుల్గా ఉంది. కానీ ఈ సంవత్సరం చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడింది. ఈ సంవత్సరం చాలా పిక్చర్లు సక్సెస్ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు పోకిరి రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు బొమ్మరిల్లు చాలా పోతుంది.
అది విక్రమార్కుడా అదేదో ఒకటి ఉంది, అది చాలా బాగా పోయింది. గోదావరి మరి కుటుంబ సమేతంగా చూడదగ్గ పిక్చరంగా ఆ శేఖర్ కమ్ముల చాలా పద్ధతిలో తీస్తున్నాడు. అలాగే రామదాస్ బాగా పోయింది. ఇంకా కొన్ని పిక్చర్లు కూడా బాగా పోయాయని అంటున్నారు. ఈ సంవత్సరం శుభసూచకంగా ఉంది. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ని కొట్టడం లేదు మన వాళ్ళు తెలివి తక్కువ ఏం కాదు. దే ఆర్ ఎయిమింగ్ అట్ ది కమర్షియల్ వాల్యూస్ బట్ నాట్ అట్ ది క్రియేటివ్ వాల్యూస్. అది కూడా వస్తే నా బోటి వాడికి ఎంతో ఆనందంగా ఉంటుంది. చూద్దాం. అక్కినేని గారు, మీరు నటించబోయే తర్వాత సినిమా ఏమిటి? తెలీదండి. నేను ఏది పడితే అది ఒప్పుకోను కదా. నా దగ్గరికి అందరూ రాలేరు. వస్తే అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నా అవన్నీ. వల్గారిటీ ఉండకూడదు, టూ మచ్ రొమాన్స్ ఉండాలి, విరహం ఉండాలి, మరి మ్యూజిక్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ టూ మచ్ సెక్స్ ఎక్స్పోజర్ అండ్ టూ మచ్ వైలెన్స్ నాకు ఇష్టం ఉండదు. నేను అటువంటి వాటిలో ఎప్పుడు పని చేయలేదు. తర్వాత నా పాత్రకి విలువ ఉండాలి. 5 రోజులు పనిచేసామా 10 రోజులు పనిచేసామా అనేది కాదు. దానికి వైటల్ పాయింట్స్లో ఆ పాత్ర ఉండాలి. అటువంటి అప్పుడే పనిచేస్తాను. లేకపోతే నా అభిమానులను నేను డిసప్పాయింట్ చేయడం జరుగుతుంది. ఆ పని మాత్రం నేను చేస్తే చేయను. అందుచేత వస్తే వస్తుంది, లేకపోతే రాదు. వస్తే ఆఖరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటాను, అంతే. మీరు అభిమానించే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? నాకు సావిత్రి అయిన అభిమానం, అంజలి అయిన అభిమానం, భానుమతి అభిమానం అని చెప్పన. ఎవరు తక్కువ వాళ్ళు ఇందులో? ఎట్లా ఉంటుందంటే మీ పిల్లల్లో ఎవరంటే అభిమానం అంటే ఎట్లా చెప్పడం ఎంత కష్టమో అంత కష్టం. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క పట్లు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క సామర్థ్యం ఉంది. అందుచేత వాళ్ళందరూ సమర్థులే. అంచేత అట్లా చెప్పలేను. అట్లా సమర్థులు కాకపోతే జనం ఏమో పిచ్చివాళ్ళ వాళ్ళని ఇంతకాలం చూడడానికి. నేను అంజలి గారితో 33 పిక్చర్లు దాదాపు పనిచేశాను. అలాగే సావిత్రి గారితో 29, 28, 27 పనిచేసినట్టు గుర్తు నాకు. అలాగే రామారావు గారితో 15 పిక్చర్లు పనిచేశారు. వాళ్ళిద్దరి తర్వాత ఎక్కువ పిక్చర్లు పనిచేసింది రామారావు గారితోనే. జగ్గయ్య గారు, గుమ్మడి గారు. ఎవడు తక్కువ వాళ్ళు? రేలంగి గారు. ఎవడు తక్కువ వాళ్ళు? అంచేత వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనుకోవడం కాదు. మళ్ళీ రీప్లేస్ చేయలేనంత మంచి నటులతో పనిచేసే అదృష్టం నాకు కలిగిందని మాత్రమే నేను సంతోషిస్తున్నాను. వీళ్ళు బెస్ట్, వీళ్ళు నెక్స్ట్ అని నేను అనుకోను. ప్రేమకి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? ప్రేమ అనేది ఒట్టి పిల్లలను పుట్టించడానికి, అబ్బాయి అమ్మాయి కలవడానికి, సెక్స్ అనుభవించడానికి కాదు. ప్రేమ అద్భుతమైన ప్రక్రియ. అది వీటన్నిటిని మించింది. అది ఎంతో అద్భుతమైంది. ప్రేమకి విశాలమైన హృదయం ఉంది. అందుచేత అది తల్లి ప్రేమ గొప్పదే, భాతృప్రేమ గొప్పదే, నేచర్ ప్రేమ గొప్పదే. మరి దేన్నైనా ప్రేమించవచ్చు, ప్రేమించే స్వభావం ఉండాలి. కానీ అందుకని ప్రేమ అంత గొప్పది అనే అభిప్రాయం ఉన్నవాడిని. చిత్ర పరిశ్రమ వైజాగ్లో పెట్టే అవకాశం ఉందంటారా? ఎక్కడ చేసినా ముందు అవస్థపడాల్సిందేనండి, తర్వాత వస్తాయి. ముందు మేము పడలా. వార్ ఫ్రంట్లో ముందు వెళ్ళినాడు ఎప్పుడు దెబ్బతింటానే ఉంటాడు కదా, గుండె దెబ్బ. అట్లా తినబడలా నేను ఒక్కడిని కదా. మళ్ళీ నాగార్జున వచ్చాడు, మళ్ళీ ఇంకోళ్ళు వచ్చారు. అట్లా గ్రాడ్యువల్గా అందరూ వచ్చారు. అంటే నాగార్జున వచ్చాడంటే ఎకనామికల్గా నేను కొంచెం సంపాదన తగ్గే రోజులో నాగార్జున వచ్చి ఆదుకున్నాడు. పెద్దబాబు చూశాడు. మళ్ళీ ఈ లోపల అందరూ వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు పుంజుకుంది స్టూడియో. మరి మొట్టమొదటి మేము అవస్థపడ్డాం కదా. ఇలాగే వైజాగ్లో కట్టినా, బెజవాడలో కట్టినా, ఎక్కడ కట్టినా ఆ అవస్థలు పడక తప్పదు. ప్లేస్ మారినప్పుడు కొన్ని అవస్థలు ఉంటాయి కదా. ఇల్లు మనం మారినా అంతే. అంచేత అక్కడ సక్సెస్ కాదని ఏముంది, అక్కడ సక్సెస్ కావచ్చు, నథింగ్ రాంగ్. అక్కడికి వెళ్ళి మరి కొన్ని పిక్చర్లు తీస్తున్నారు కదా. వైజాగ్ వెళ్ళి పిక్చర్ తీస్తున్నారు బీచ్ కోసం, లేకపోతే అక్కడ బుర్రా కేవ్స్ కోసం వెళ్ళి పిక్చర్ తీస్తున్నారు. తప్పే ఉంది. మేము కూడా వెళ్ళాము అక్కడికి. అక్కడ స్టూడియో కడితే మాత్రం తప్పే ఉంది. అయితే కొన్ని అవస్థలు మాత్రం పడక తప్పదు. దానికి వాళ్ళు సిద్ధమయ్యే వెళ్ళాలి. ఫైనల్గా సంతోషం డిజిటల్ మ్యాగజైన్ మీద మీ అభిప్రాయం ఏమిటి సార్? ఈ సంతోషం పేపర్ని తమాషాగా వీడియోగా దాన్ని సీడీగా ఉపయోగించి మీ పేపర్లో ఉన్న న్యూస్ అంతా వీటిలో ఇరికించి మోడర్న్ టెక్నిక్ని ఉపయోగించి ఇది దేశాలకి పంపించే ఏర్పాటు చేశారనమాట. సో వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ కొండేటి గారు. ఐఎమ్ సో హ్యాపీ. దీని మూలంగా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పేపర్లు పట్టుకెళ్ళకుండా ఎవరైనా ఫారిన్ ఫ్రెండ్ వస్తే ఇటువంటి 4 ఇచ్చారనుకోండి, వాళ్ళకి పేపర్ వెళ్ళిపోయినట్టే. ఇది మన దేశంలోనూ పనికొస్తుంది, ఇతర దేశాలకు పనికొస్తుంది.
ఈ మోడర్న్ టెక్నిక్ అడాప్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ టు థ్యాంక్ యూ. విమర్శించేవాడు చెప్పేది చేదు గుళికలు తినిపించినట్టుంటుంది, కానీ మన జీవిత అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇది సినీ జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలని నా ఊహ. విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ సురేష్. సంతోషం సినీ వారపత్రిక మొదటి కాపీని కొనవలసిందిగా డైరెక్టర్ శ్రీ ఈవీవి సత్యనారాయణ గారిని కోరుకుంటున్నాం. చిరంజీవి గారి చేతుల మీదుగా. Indian Film Awards the Santosham Award. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాప్ వీళ్ళు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకి సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే సంతోషం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.